బాక్టి న్యూస్ ఇటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 3 చోట్ల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 3 చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మా ప్రతినిధి రాఘవేంద్ర డార్జిలింగ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, రాయ్గంజ్, జుల్ఫైగిరి నియోజకవర్గాల్లో ఈ రోజు అక్కడ పోలింగ్ ప్రారంభమైంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, అక్కడ పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రదీప. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఇవాళ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3 పార్లమెంట్ నియోజకవర్గాలు చూస్తే డార్జిలింగ్, సిల్పైగురి, అదేవిధంగా రాయ్గంజ్ ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటర్లంతా చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం డార్జిలింగ్ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోని ఒక పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఉదయం నుంచి ఓటర్లంతా కూడా తమ పోలింగ్ స్టేషన్కు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భారీగా భద్రతా బలగాలను ఈసీ మోహరించింది. గతంలో అసెంబ్లీ కానీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ఈసీ ఈసారి ఎటువంటి హింసాత్మక సంఘటన జరగకుండా 15,000 మంది పోలీసులను, పారామిలిటరీ బలగాలను కూడా ఇక్కడ మోహరింపజేసింది. అంటే లోకల్గా ఉండే పోలీసులతో కాకుండా అదనంగా సిబ్బందిని కూడా ఇక్కడ మోహరింపజేసింది. ప్రధానంగా ఓటర్లలో కాన్ఫిడెన్స్ను బిల్డప్ చేసేందుకు భాగంగానే ఈసీ ఏర్పాటు చేసిందని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా 4 పార్టీలు ఇక్కడ తమ సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం ఎవరికి వారు కూడా తాము ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలవాలన్న ఆలోచనతో ఉన్నారు. ప్రధానంగా టీఎంసీ ఇక్కడ గత పార్లమెంట్ ఎన్నికల్లో 30 పైగా స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి కూడా 30 పైగా స్థానాలను కైవసం చేసుకున్న ఆలోచనతో ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఇక్కడ ఎక్కువ సీట్లు గెలవడం ద్వారా కేంద్రంలో ఈజీగా అధికారంలోకి రావచ్చన్న ఆలోచన కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో 20కి పైగా సీట్లు గెలుచుకోవాలన్న ఆలోచనతో బీజేపీ పార్టీ ఉంది. దీనికి సంబంధించి అమిత్ షా, మోడీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఈసారి అత్యధికంగా సీట్లు గెలుచుకోవాలన్న ఆలోచనతో కూడా ఉంది. ఈ నేపథ్యంలో హోరాహోరీగా ఇటు మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ అందరూ కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొత్తం మీద పోలింగ్ అయితే ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఎక్కువగా అంటే డార్జిలింగ్లోని ఇతర ప్రాంతాల్లో, అదేవిధంగా జల్పైగురి ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొంత హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్టుగా ఈసీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా ఎక్కువ పారామిలిటరీ ఫోర్సెస్ ను అక్కడ మోహరింపజేశారు. అయితే ఓటర్లు ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎవరికి పట్టం కడతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ అవినీతి కానీ, నిరుద్యోగం సంబంధించి బీజేపీ అంశాలను లేవనెత్తింది. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తింది. అయితే టీఎంసీ బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఇక్కడ ప్రజలను, స్థానికంగా ఉండే వారిని ఇబ్బంది పెట్టేందుకే బీజేపీ ఈ అంశాన్ని తీసుకొస్తుంది, వేర్పాటువాదం తీసుకొస్తుంది అన్న ఆలోచన కూడా తృణమూల్ కాంగ్రెస్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో నిర్వహించింది. మొత్తం మీద ప్రస్తుతానికైతే డార్జిలింగ్ తో పాటు 2 పార్లమెంటరీ రాయ్గంజ్, అదేవిధంగా జల్పైగురిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఓటర్లు భారీగా పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుపోతున్నారు. ప్రస్తుతం పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల సందడి ఏ విధంగా ఉంది రాఘవేంద్ర? అలాగే ఉదయం నుంచి ప్రముఖులు ఎవరెవరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు? అంటే ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రముఖులైతే ఎవరు లేరు. అన్ని 4 పార్టీలకు సంబంధించిన వారు అభ్యర్థులు బరిలో దింపారు. వారంతా కూడా ఆయా నియోజకవర్గాల వారు తమ ఓటు హక్కు వినియోగించుకుపోతున్నారు. ప్రస్తుతానికి ఈ డార్జిలింగ్ సంబంధించి ప్రస్తుతం ఉన్న పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. హిల్లీ ఏరియా ఇదంతా కూడా ఉదయం కొంత చల్లగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్ది మంది మాత్రమే తమ ఓటర్లు వచ్చారు, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8, 9 తర్వాత పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రాయ్గంజ్, జల్పైగురిలో మాత్రం పోలింగ్ స్టేషన్ల వద్దకు ఇప్పటికే భారీగా ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఇక్కడ అంటే డార్జిలింగ్ సంబంధించిన వరకు కొంత హిల్లీ ఏరియా, ఇక్కడ ఏర్పాట్లు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే నిన్న సాయంత్రానికి ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్లంతా కూడా 9-10 గంటలకు అంతా కూడా ఈ ఏరియాలో, ప్రధానంగా డార్జిలింగ్ సంబంధించిన 9-10 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.